నిర్బంధంలో ఉన్నటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్ కోసం మీ అందరికీ తెలిసిందే. కేసు మీద కేసు పెట్టడం, బయలు రావడం, చివరిగా అతని మీద ఉపాయాక్ట్ నమోదు చేయడం జరిగింది. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంట్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గన్నవరం పోలీసులు ఉపాయ్ యాక్ట్ సెక్షన్ 30 అండ్ 39 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. అసలు ఉపాయ్ యాక్ట్ ఏంటండి? ఉపాయ్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఉపాయ్ యాక్ట్ యొక్క చట్టం నిర్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1947లో మనకు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రత్యేకమైన చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలు కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు నేరారోపణ చేయకుండానే నిర్బంధించడానికి ఉపయోగపడే చట్టాలు. అందులో ముఖ్యంగా పీడీ యాక్ట్ వచ్చింది, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. అలాగే మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూగా భారతదేశానికి ఉన్నప్పుడు, అక్కడ నుండి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొనసాగినాయి. తర్వాత ప్రధానమంత్రికి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కాలంలో టడా అనేది వచ్చింది, టెర్రరిస్ట్ అండ్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్న కాలంలో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ పొటా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలన్నీ కూడా కాశ్మీర్ ఉగ్రవాదుల కోసం, పంజాబ్ తీవ్రవాదుల కోసం తీసుకురావడం జరిగింది అన్నారు. అయితే అలా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భిన్న స్వరాలు ప్రశ్నించే వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వారి మీద అనేక వేలాది మంది, వందల మంది మీద ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము కనుక అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందే ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక రాస్తారోకోలు, ధర్నాలు చేయడం జరిగింది. అయితే 2005 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పొటా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ముందు 1967లో ఉన్నటువంటి ఉపా చట్టానికి మరింత పదును పెట్టాలనే ఉద్దేశంతో పదును పెట్టి ఏకంగా 4 సార్లు సవరణ చేసి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ఉండే కాలంలో ఈ చట్టాన్ని 4 సార్లు సవరణ చేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి వాజ్పేయి, మోడీ ప్రభుత్వంలో ఈ చట్టాన్ని 2 సార్లు సవరణ చేసి మరింత పదును పెట్టి ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో అందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి అనేక సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఐపీసీ చట్టాలు కానీ, లేదా సిఆర్పిసి చట్టాలు కానీ, లేదా కొత్తగా అమలవుతున్నటువంటి బిఎన్ఎస్ చట్టాలు కానీ, బిఎన్ఎస్ చట్టాలు కానీ ఏం చెప్తా ఉన్నాయి? ఒక మనిషికి లేదా ఆస్తికి లేదా శరీరానికి నష్టం జరిగితే అది కదా నేరంగా పరిగణించాలి. కానీ ఈ ఉపాయ్ యాక్ట్లో సెక్షన్ 3 ఏం చెప్తుంది? అదేమీ చెప్పట్లేదు. చేత, మాట, సైగ ద్వారా ఆర్ ఎనీ అదర్ ద్వారా. అంటే ఏమిటి? నీ భావాన్ని వ్యక్తపరిస్తే నేరం, నువ్వు మీటింగ్ పెట్టుకుంటే నేరం, నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే నేరం. అదే విశిష్ట లేనటువంటి, అంతు లేనటువంటి